1,50,000 మంది అదృశ్య విద్యార్థులు రికార్డుల్లో పేరు బడులకు రారు వారంతా చదువుతున్నారని జగన్ సర్కార్ బోగస్ నివేదికలు గొప్పల కోసం తప్పుల భాగోతం అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని వేసింది ఈనాడు దినపత్రిక. అయితే చెప్పింది వేరు, తర్వాత ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు వేరు. అయితే ఇక్కడ రికార్డుల్లో మాత్రం అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువ విద్యార్థులు చేరుతున్నట్టుగా రికార్డులో మాత్రం కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే అక్కడ నిజంగా విద్యార్థులు ఉన్నారా అంటే విద్యార్థులు ఉండరు. అయితే కేవలం రికార్డులకే పరిమితం చేస్తూ ఉంది అంటూ ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించడం జగన్ సర్కార్కు వెన్నతో పెట్టిన విద్య. కనికట్టు చేసి భ్రమలు కల్పించడంలో ఆయనది ప్రత్యేక ముద్ర. ఇప్పటికీ ఎన్నో రంగాల్లో అలాంటి విన్యాసాలతో గొప్పలకు పోయి బొక్కబోర్లా పడ్డ వైకాపా ప్రభుత్వం చివరికి విద్యార్థుల విషయంలోనూ అదే పందా అవలంబిస్తోంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివని విద్యార్థులను చదువుతున్నట్లు దొంగ లెక్కలు చూపుతోంది. ఇలాంటి విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా 1.50 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. అంటే 1,50,000 వరకు. బయటనున్న పిల్లలు మధ్యలో చదువు మానేస్తున్న వారిని తగ్గించి చూపేందుకే ప్రభుత్వం ఈ గిమ్మిక్కులు చేస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది అంటూ ఒక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. అయితే కావాలని చెప్పేసి ఉన్నది లేనట్టుగా లేనది ఉన్నట్టుగా, తర్వాత ఇక్కడ పిల్లలు అక్కడ లేకున్నా కానీ ఉన్నట్టుగా ఎక్కువ మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నట్టుగా లెక్కలు చూపిస్తూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 1,50,000 మంది పిల్లల్ని ఎక్కువగా చూపిస్తుందంటూ ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక.